Hi everyone, Namaste Andi. Welcome to my YouTube channel, Easy English with Geeta. Learn, speak and grow. So today we came to question tags advanced rules andi. ఇప్పటి వరకు మీరు with helping verbs, without helping verbs ఇలా డిఫరెంట్ మోడల్స్ నేర్చుకున్నారు కదా. ఈ రోజు మీరు పార్ట్ 4 లో క్వశ్చన్ ట్యాగ్స్ అడ్వాన్స్డ్ రూల్స్ నేర్చుకోబోతున్నారు. ఇవి మనకి 10th ఇంటర్ అలాగే డిఎస్సి టెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతాయి. ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందుగా మరి ఎప్పటిలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. సో వితౌట్ గెటింగ్ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. క్లాస్ ని మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు దీస్, దాట్, దీస్, దోస్ ఇవి సబ్జెక్ట్ గా వచ్చినప్పుడు ఏం చెయ్యాలి, ఎలా రాయాలి అనేది నేర్చుకున్నారు. కానీ దిస్ ఆర్ దట్ ఈ రెండు సబ్జెక్ట్ గా ఉన్నప్పుడు ఇట్ వాడాలి. అంటే ఒక సింగులర్ థింగ్ గా మనం కన్సిడర్ చేస్తాం, సింగులర్ గా. సో ఇట్ వాడతాం అన్నమాట క్వశ్చన్ ట్యాగ్ లో. దీస్ ఆర్ దోస్ ఇలా ఉన్నప్పుడు మనం ప్లూరల్ గా కన్సిడర్ చేస్తాం. దీస్ అంటే ఇవి అవి కదా, సో దే వాడాలి. సో ఎలా రాయాలి? మిగతా రూల్స్ అన్ని నార్మలే. మీరు ప్రీవియస్ క్లాస్ లో మిగతా వీడియోస్ లో ఎలా చూసారో, నా వీడియోస్ లో మిగతా 3 parts సేమ్ అలానే మనం ఫాలో అవుతాం. కాకపోతే ఇక్కడ ఇట్ ని దేని మనం వాడతాం. పాజిటివ్ వస్తే నెగటివ్, నెగటివ్ వస్తే పాజిటివ్, అది కామన్. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే చెప్పాను కదా, అది కామన్ అన్నమాట. సో దిస్ పెన్ ఈజ్ మేడ్ ఇన్ అమెరికా. దిస్ పెన్ ఈజ్ మేడ్ ఇన్ అమెరికా. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూసుకోండి, ఈజ్ వచ్చింది, ఈజ్. ఇక్కడ నాట్ లేదు, నెగటివ్ లేదు. ఇక్కడ నాట్ లేదు కాబట్టి మనం నాట్ పెట్టాలి. షార్ట్ ఫామ్ ఈజెంట్, ఈజెంట్ పెడతాం. ఏం వాడాలని చెప్పాను దిస్ వచ్చినప్పుడు? సో దిస్ వచ్చింది కాబట్టి ఏం వాడాలి? ఇట్. సో ఈజెంట్, ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. దిస్ పెన్ ఈజ్ మేడ్ ఇన్ అమెరికా, ఈజెంట్ ఇట్? అలాగే నెక్స్ట్ చూద్దాం. దట్ ఈజ్ ఎ చైర్. అది ఒక చైర్. దట్ ఈజ్ ఎ చైర్. ఇక్కడ ఈజ్ ఉంది, నాట్ లేదు కదా. నాట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనం నాట్ యాడ్ చేస్తాం. ఈజెంట్. ఇక్కడ దట్ ఉంది, దట్ ఉంది కాబట్టి ఇట్. ఈజెంట్ ఇట్. మేడం మరి ఇక్కడ ఒకవేళ నాట్ ఉందనుకోండి, అప్పుడు ఎలాగా? అప్పుడు ఇక్కడ నాట్ పెట్టాం, తెలుసు కదా. దట్ ఈస్ నాట్ ఎ చైర్, దట్ ఈజెంట్ ఎ చైర్ ఉందనుకోండి, ఈజ్ ఇట్ అంటాం. ఇక్కడ నాట్ పెట్టాం. ఇక్కడ నాట్ వస్తే ఇక్కడ పెట్టాం. అది యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే. దీస్ ఆర్ యాపిల్స్. ఇవి యాపిల్స్. సో ఇక్కడ ఆర్, ఆర్ అనేది ప్లూరల్ వచ్చింది. సో మనం ఆర్ ఉంది పక్కన నాట్ లేదు కదా, అప్పుడు మనం ఆరెంట్, ఆరెంట్. దీస్ దోస్ వచ్చినప్పుడు ఏం రాయాలి? దే కదా, ప్లూరల్. సో ఆరెంట్ దే, ఆరెంట్ దే అని రాస్తాం. ఆరెంట్ దే. అదే ఇక్కడ నాట్ ఉందనుకోండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. దోస్ బాయ్స్ ఆరెంట్ నాటీ. ఈ బాయ్స్ నాటీ బాయ్స్ కాదు, ఆరెంట్. ఇక్కడ నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? నాట్ మనం రాయకూడదు. సో ఓన్లీ ఆర్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ దోస్ కదా, దోస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? దే వాడాలి, ప్లూరల్ కదా. ఆర్ దే అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఆ బాయ్స్ నాటి కాదు కదా, నాటీనా అంటే కన్ఫర్మేషన్ అనమాట. క్వశ్చన్ ట్యాగ్ మనం కన్ఫర్మేషన్ కోసం అడుగుతూ ఉంటాం. దోస్ బాయ్స్ ఆరెంట్ నాటీ, ఆర్ దే? సో నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్, పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్. దీస్ దాట్ వచ్చినప్పుడు ఇట్, దీస్ దోస్ వచ్చినప్పుడు దే. సో ఇదంతా యాజ్ యూజువల్. ఇప్పుడు సో దేర్ వచ్చినప్పుడు మరి ఎలా వాడాలి? దేర్ ఈజ్ నో వాటర్. అక్కడ వాటర్ లేదు. సో ఇక్కడ నో ఉంది కదా, మీరు నాట్ అని నెగిటివ్ అని అర్థం చేసుకోవాలి. నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం నెగిటివ్ వాడం. సో ఈజ్ మాత్రమే వాడతాం. ఈజ్. ఇక్కడ ఫస్ట్ లో ఏముంది? దేర్ ఉంది కదా, ఆ దేర్ ని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ఈజ్ దేర్. దేర్ ఈజ్ నో వాటర్. ఈజ్ దేర్. అక్కడ వాటర్ ఉందా అని మళ్ళీ అడుగుతున్నాం క్వశ్చన్. వాటర్ లేదు, ఉందా? దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఈజ్ మాత్రమే ఉంది, నాట్ లేదు. ఇక్కడ నాట్ లేదు, అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ నాట్ యూజ్ చేయాలి. ఈజెంట్. ఈజెంట్ ఈ దేర్ ని యాజ్ ఇట్ ఈస్ గా వాడేస్తాం అనమాట. ఈజెంట్ దేర్. దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఈజెంట్ దేర్. సో నాట్ ఉన్నప్పుడేమో నాట్ వాడట్లేదు, నాట్ లేనప్పుడు నాట్ వాడుతున్నాం. సో ఇదంతా సేమ్ యాజ్ యూజువల్ గానే ఉంది. ఇప్పుడు మరి ఇంకొక మోడల్ చూద్దాం.
ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. ఎందుకంటే దీనిలో చిన్న 2 వేరియేషన్స్ ఉన్నాయి. జనరల్గా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్తో నేను మీకు ఆల్రెడీ చెప్పాను హెల్పింగ్ వర్బ్స్. హ్యాజ్, హ్యాజంట్ అని, హ్యాజంట్ షీ అని, హ్యాజంట్ దే అని అలా వచ్చాయి కదా. సో నెక్స్ట్ హ్యావ్, హ్యావ్ అండ్ దే, హ్యావ్ అండ్ యూ, హ్యావ్ యూ అలా మనం ఆల్రెడీ రాసాం. ఈరోజు ఏంటంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ యాజ్ మెయిన్ వర్బ్స్, అంటే పక్కన హెల్పింగ్ వర్బ్స్ ఉండవు, మెయిన్ వర్బ్స్గా వచ్చినప్పుడు ఎలా రాయాలి. ఇది ఒక అడ్వాన్స్డ్ లెవెల్ అప్లికేషన్ క్వశ్చన్ ట్యాగ్స్ లో చూద్దాం. సో హ్యావ్ వచ్చినప్పుడు డూ ఆర్ డోంట్ వాడాలి. హ్యావ్ వస్తే డూ ఆర్ డోంట్. హ్యాజ్ వచ్చినప్పుడు డస్ ఆర్ డజంట్. హ్యాడ్ వచ్చినప్పుడు డిడ్ ఆర్ డిడెంట్. ఈ 3 మీకు మంత్రాస్ లాగా గుర్తుపెట్టుకున్నారనుకోండి చాలా సింపుల్. చూడండి, యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. నీ దగ్గర ఒక పెయిర్ షూస్ ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చింది? హ్యావ్. సో హ్యావ్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? డూ ఆర్ డోంట్. డూ ఆర్ డోంటా ఎలా తెలుస్తుంది? ఇది పాజిటివ్ కదా, ఇక్కడ నాట్ ఉందా? నాట్ లేదు. లేదు కాబట్టి మనం నాట్ యూజ్ చేసుకోవాలి. డోంట్, డోంట్ యూజ్ చేస్తాం. యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. డోంట్ తర్వాత ఈ సబ్జెక్ట్ యూ అలా వాడేస్తాం. డోంట్ యూ. యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. డోంట్ యూ. నెక్స్ట్ యూ డోంట్ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. సో చూడండి, నెగిటివ్ రాశాను. యూ డోంట్ హ్యావ్, నీ దగ్గర లేవు. ఇక్కడ డోంట్ ఉంది. నాట్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ డూ రాయాలి. నాట్ మనం వాడకూడదు, డూ. తర్వాత యూ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. డూ యూ. యూ డోంట్ హ్యావ్ పెయిర్ ఆఫ్ షూస్. యూ డోంట్ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. డూ యూ. ఇక్కడ నాట్ లేదు కాబట్టి డోంట్ వాడాం. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి డూ వాడాం. కానీ ఇక్కడ చూసారా హ్యావ్ ఉంది. ఇక్కడ ఏ వర్బ్ లేదు, ఏ యాక్షన్ వర్బ్ ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, యూ హ్యావ్ ఇనఫ్ మనీ. నీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. హ్యావ్. హ్యావ్ వచ్చినప్పుడు డూ ఆర్ డోంట్. ఇక్కడ నాట్ రాలేదు కదా కాబట్టి మనం ఏం చేస్తాం? నాట్ రాస్తాం. డోంట్. డోంట్ రాసి యూ. డోంట్ యూ అంటే నీ దగ్గర ఉందా? డోంట్ యూ. యూ హ్యావ్ ఇనఫ్ మనీ. నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఉందా అని కన్ఫర్మేషన్. డోంట్ యూ. షీ హ్యాజ్ ఏ కార్. చూడండి, ఇప్పుడు హ్యాజ్. హ్యాజ్. హ్యాజ్ వచ్చినప్పుడు ఏం వాడాలి? డస్ ఆర్ డజంట్. హ్యాజ్. నాట్ ఉందా? ఇక్కడ లేదు కాబట్టి మనం నాట్ తీసుకోవాలి. ఇక్కడ లేకపోతే మనం తీసుకోవాలి. డజంట్. డజంట్ తర్వాత ఏం రావాలి? డజంట్ షీ. డజంట్ షీ. షీ హ్యాజ్ ఏ కార్. తన దగ్గర కార్ ఉంది. డజంట్ షీ ఉందా దగ్గర? హీ హ్యాడ్ ఏ ఫ్యూ ప్రాబ్లమ్స్. ఇక్కడ హ్యాడ్ వచ్చింది చూసారా? హ్యాడ్. హ్యాడ్. హ్యాడ్ వచ్చినప్పుడు డిడ్ ఆర్ డిడెంట్ అన్నాను. ఇక్కడ నెగిటివ్ ఉందా? నాట్ ఉందా? లేదు. లేదు కాబట్టి మనం డిడెంట్ రాయాలి. డిడెంట్. అక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ. డిడెంట్ హీ. సపోజ్ ఇక్కడ హ్యాడెంట్ ఉందనుకోండి, హ్యాడెంట్ నాట్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నాట్ పెట్టాం, డిడ్ హీ అని రాస్తాం. అలాగే ఇక్కడ నాట్ ఉందనుకోండి, హ్యాజంట్ ఉందనుకోండి, అప్పుడు డజ్. డజ్ షీ రాస్తాం. రూల్స్ ఏమండి? ఇక్కడ నెగిటివ్ ఉంటే మనం పెట్టాం, లేకపోతే పెడతాం. కానీ రూల్ ఏంటి? ఇక్కడ హ్యావ్ వస్తే డూ డోంట్, హ్యాజ్ వస్తే డజ్ డజంట్, హ్యాడ్ వస్తే డిడ్ డిడెంట్. ఓకే మేడం, ఇక్కడ మెయిన్ వర్బ్ అంటున్నారు, మాకు అర్థం కాలేదండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మెయిన్ వర్బ్తో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ కింద 2 ఎగ్జాంపుల్స్ చూడండి. ఇవి దీనికి రిలేటెడ్ కాదు, మీరు అంతకుముందు నేర్చుకున్నారు, మీకు డిఫరెన్స్ తెలియడం కోసం ఇది చెప్తున్నాను. సో ఇక్కడ హ్యాజ్ ఉంది కదా, సీత హ్యాజ్ కాల్డ్. చూడండి, కాల్, కాల్డ్, కాల్డ్ ఇది మెయిన్ వర్బ్. అలాగే యూ హ్యావెంట్ సీన్. సీ, సా, సీన్. V1 V2 V3 సీన్. మీరు అలాగే హ్యావ్ పక్కన ఏమైనా ఉన్నాయా? ఇక్కడ హ్యావ్ పక్కన, హ్యావ్ పక్కన, హ్యాజ్ పక్కన, హ్యాడ్ పక్కన ఇలా మెయిన్ వర్బ్స్ ఏం లేవు కదా. ఇలా మెయిన్ వర్బ్స్ లేనప్పుడు ఈ డూ, డస్, డిడ్ అప్లై చేయాలి. అలా మెయిన్ వర్బ్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు కాల్డ్ ఉంది కదా, ఇక్కడ మెయిన్ వర్బ్ కాల్డ్ ఉంది కదా, ఇప్పుడు ఈ హ్యాజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. నెగటివ్ రాస్తాం, కాకపోతే హ్యాజ్ కి హ్యాజంట్ రాస్తాం. హ్యాజంట్. హ్యాజంట్ తర్వాత షీ, సీత కదా, హ్యాజంట్ షీ. అండ్ ఇక్కడ చూడండి, హ్యావెంట్ ఉంది, నాట్ ఉంది ఆల్రెడీ. హ్యావెంట్. సీన్ ఉంది V3. హ్యావెంట్ నాట్ ఉంది కాబట్టి మనం హ్యావ్ రాస్తాం. హ్యావ్. అక్కడ సబ్జెక్ట్ ఏంటి? యూ. హ్యావ్ యూ. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఫైనల్ కన్ఫర్మేషన్.
ఇక్కడ హ్యావ్ ఉంది కానీ మనం ఇక్కడ డోంట్ వాడాం. ఇక్కడ హ్యావ్ ఉంది, మనం ఇక్కడ హ్యావ్ వాడాం. చూసారా, ఇక్కడ హ్యావ్ ఉంటుంది, హ్యావే వాడాం. ఇక్కడ హ్యావ్ ఉంది, డోంట్ వాడాం. ఇక్కడ హ్యావ్ ఉంది, డోంట్ వాడాం. చూసారా, అర్థమవుతుందా? అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ లేనప్పుడు డూ, డస్ ఆర్ డిడ్ వాడతాము. మెయిన్ వెర్బ్ లేనప్పుడు. మెయిన్ వెర్బ్ ఉందనుకోండి హ్యాజ్, హ్యాజంట్, హ్యావ్, హ్యావెంట్, హ్యాడ్, హ్యాడెంట్ అలా వాడేస్తాం. గాట్ మై పాయింట్? అర్థమైందా? ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అప్లికేషన్ అన్నమాట, అడ్వాన్స్డ్ లెవెల్. సో మీకు ఇంటర్ పిల్లలకి ఇంటర్లో ఉంది ఈ మోడల్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. సో ఇది బాగా యూజ్ అయ్యే మోడల్ కాబట్టి అందరూ ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, మీరు సెంటెన్స్ని చూడగానే మెయిన్ వెర్బ్ ఉందా లేదా చూసుకోండి. మెయిన్ వెర్బ్ ఉందనుకోండి నార్మల్ హ్యాజంట్, హ్యావెంట్, హ్యాడెంట్. మెయిన్ వెర్బ్ లేదనుకోండి అప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి, డూ, డోంట్, డస్, డజంట్, డిడ్, డిడెంట్. ఓకేనా, అర్థమైందా? మరి ఇందాక చెప్పిన దిస్, దాట్, దీస్, దోస్, దేర్ అవి, అలాగే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ యాజ్ మెయిన్ వెర్బ్. ఇవి ఈ రోజు క్లాస్లో మీరు నేర్చుకున్న విషయాలు. Part 4. This is all part 4 in question tags and some other models also there tomorrow. That is part 5. So రేపటితో question tags కంప్లీట్ అయిపోతాయి. ఈ 5 parts కానీ మీరు బాగా చూసారనుకోండి, మీరు బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఎస్జిటిలో, ఇంటర్లో, 10th లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటన్నిటిలో మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో మరి క్లాస్ కంప్లీట్ చేయడానికి ముందుగా, అంటే చివరిగా, ముందుగా కాదు, లాస్ట్ అండ్ ఫైనల్ reminder it is, that is like every day andi, like, share and subscribe, click the bell icon and do comment. Okay, we will meet in tomorrow's class with part 5 question tags, different models chuddam anni kalpi. Okay na, until then take care.